ఈగలు, వాసన, అమ్మోనియా లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కోసం ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అనమాట. ఈ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈగలకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇంకా అగ్రెసివ్గా వస్తాయి. అంతేకాకుండా మనకి ఉపయోగపడే ఇన్సెక్ట్స్ ఉంటాయి, బీటిల్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడే అదర్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చచ్చిపోతుంటాయి. ఈ బిఎస్ఎఫ్ లార్వాని దాంట్లో డిప్లాయ్ చేస్తే ఇక మిగతా పని అంతా అది చేస్తుంటుంది. ఎలా అంటే ఇది ఎర్త్వామ్ ఎలా అయితే వర్మీ కంపోస్ట్ లాగా మార్చే ప్రక్రియ జరుగుతుందో మన లార్వా కూడా మెన్యూర్ని వర్మీ కంపోస్ట్ లాగా మార్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. మనకి ఎర్త్వామ్స్ ఉన్నాయి కదా, ఎర్త్వామ్స్ ఏం చేస్తాయి, ఆవు పేడని వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తాయి. అదే ఎర్త్వామ్ని తీసుకెళ్ళి మనం పోల్ట్రీ మెన్యూర్లో వేస్తే చచ్చిపోతాయి. ఎందుకంటే దాంట్లో అమ్మోనియా లాంటి గ్యాసెస్ ఉంటాయి. ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఫామ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, కోడి హెల్దీగా ఉంటుంది, పరిసరాలన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి స్మెల్ లేకుండా, దుర్గంధాలు లేకుండా నిర్మూలించబడతాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఫార్మర్ కూడా హ్యాపీగా ఉంటాడు, పోల్ట్రీ ఫార్మర్ కూడా హ్యాపీగా, కోళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. పౌల్ట్రీ రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోలో మా స్టాల్ పెట్టాము. ఇక్కడ ఇది గోల్డీస్ అని చెప్పి బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా. ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని పౌల్ట్రీ ఫామ్స్లో ఈగలు, వాసన, అమ్మోనియా లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కోసం ఒక సస్టైనబుల్ సొల్యూషన్ అనమాట. జనరల్గా ఈగలు కంట్రోల్ చేయడానికి కోసం రకరకాల మందులు వాడతాం. ఈ మందులు వాడడం వల్ల ఏమవుతుందంటే ఈగలకు రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఇంకా అగ్రెసివ్గా వస్తాయి. అంతేకాకుండా మనకి ఉపయోగపడే ఇన్సెక్ట్స్ ఉంటాయి, బీటిల్స్ కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడే అదర్ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చచ్చిపోతుంటాయి. సో ఫైనల్గా దానివల్ల సొల్యూషన్ రావట్లేదు. కాబట్టి ఇది ఒక సస్టైనబుల్ సొల్యూషన్, అంటే న్యాచురల్ సొల్యూషన్. ఇదేంటంటే బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వా అనమాట. ఇది ఈ లార్వాని మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మనకి ఎర్త్వామ్స్ ఉన్నాయి కదా, ఎర్త్వామ్స్ ఏం చేస్తాయి, ఆవు పేడని వర్మీ కంపోస్ట్ లాగా మారుస్తాయి. అదే ఎర్త్వామ్ని తీసుకెళ్ళి మనం పోల్ట్రీ మెన్యూర్లో వేస్తే చచ్చిపోతుంది. ఎందుకంటే దాంట్లో అమ్మోనియా లాంటి గ్యాసెస్ ఉంటాయి. సో ఈ బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాని మేము కస్టమైజ్ చేసి ప్రతి పోల్ట్రీ ఫామ్ ఒక యూనిక్ పోల్ట్రీ ఫామ్గా ఉంటుంది. దాని షెడ్ సైజ్ వేరుగా ఉంటుంది, దాంట్లో ఇచ్చే ఫీడ్ వేరుగా ఉంటుంది, బ్రీడ్ వేరుగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా మేము, నాకు ఒక 22 ఏళ్ళు పోల్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న దీనివల్ల మేము ఇది కస్టమైజ్ చేయగలిగాము. ఈ బిఎస్ఎఫ్ బేబీ లార్వాని ఆ పౌల్ట్రీ ఫామ్ కండిషన్స్ను బట్టి అక్కడ ఉన్న లూజ్ ఉందా, లేకపోతే ఈగలు ఎక్కువ ఉన్నాయా, వాసన ఉందా, అమ్మోనియా ఉందా, దాని కండిషన్స్ చూసుకుని ఈ బిఎస్ఎఫ్ లార్వాని అంటే గోల్డీస్ని మేము సప్లై చేస్తాం. ప్రతి ఫామ్కి మేము డైరెక్ట్గా ఫామ్ గేట్ వరకు మేమే సప్లై చేస్తాం. అక్కడ తర్వాత వాళ్ళ వర్కర్స్తో ఒక హాఫ్ అన్ అవర్లో, అంటే 30 డేస్ లిటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతిరోజు లిటర్ మేనేజ్మెంట్ చేయాలి. 30 డేస్కి గాను 30 మినిట్స్ చాలు. ఈ బిఎస్ఎఫ్ లార్వాని దాంట్లో డిప్లాయ్ చేస్తే ఇక మిగతా పని అంతా అది చేస్తుంటుంది. ఎలా అంటే ఇది ఎర్త్వామ్ ఎలా అయితే వర్మీ కంపోస్ట్ లాగా మార్చే ప్రక్రియ జరుగుతుందో మన లార్వా కూడా మెన్యూర్ని వర్మీ కంపోస్ట్ లాగా మార్చే ప్రక్రియ స్టార్ట్ చేస్తుంది. ఆ క్రమంలో ఈగలు, వాసన, అమ్మోనియా, అలాగే బ్యాక్టీరియా అంటే లిటర్లో ఈకోలై, సాల్మెల్లా లాంటివి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. అవి కూడా జీరో అయిపోతాయి. ఫస్ట్ ఏదైనా ఫామ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మేము వాళ్ళని ఫొటోస్ తెప్పించుకుంటాం. ఈ షెడ్ వైజ్గా 10 షెడ్లు ఉంటే 10 షెడ్లది డిఫరెంట్ ఫొటోస్ తెప్పించుకున్న తర్వాత దాని ఫామ్ కండిషన్ అర్థం చేసుకుని కస్టమైజ్ చేస్తాం. షెడ్ వైజ్గా కస్టమైజ్ చేసి లార్వాని మేము ఈ గోల్డీస్ పంపిస్తాం అనమాట. ఛార్జ్ అయితే మాత్రం మన తెలంగాణలో అయితే 75 పైసా పర్ బర్డ్ ఛార్జ్ చేస్తున్నాము. అదర్ స్టేట్స్లో 1 రూపీ అలా ఉంటుంది. అదే బ్రీడర్ ఫామ్ అయితే 1 రూపీ 20 పైసా. ఎందుకంటే బ్రీడర్ ఫామ్లో ఫీడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం ఫ్లై ప్రాబ్లం కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఫార్ములేషన్ డిఫరెంట్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా చేస్తాం. ఇది మనం చేసేది నాటుకోళ్ళకి కానీ బ్రాయిలర్ కోళ్ళకి కానీ ఈ కాన్సెప్ట్ పనికిరాదండి, ఇది అవసరం లేదు కూడా. ఇది ఓన్లీ లేయర్ ఫామ్లో ఏంటంటే ఒక షెడ్లో కోళ్ళు ఉన్నాయంటే సుమారుగా 1.5 year దాకా అదే షెడ్లో ఉంటాయి. కిందంతా మెన్యూర్ అక్యుములేట్ అయ్యి ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రకరకాల స్మెల్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి దానికి వాడే సొల్యూషన్ తప్పితే యాజ్ ఎ ఫీడ్ ఇప్పుడు ఈ లార్వాని ఫీడ్గా ఇవ్వచ్చు ఎవరికి, మన నాటుకోళ్ళకి కానీ బ్రాయిలర్ కోళ్ళకి కానీ చేపలకు కానీ ఇవ్వచ్చు. కానీ మేము ఆ కాన్సెప్ట్లో లేము. మేము ఓన్లీ పౌల్ట్రీ ఫామ్స్లో పొల్యూషన్ కంట్రోల్, అంటే ఫ్లైస్, బ్యాడ్ స్మెల్, అమ్మోనియా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మాత్రమే మేము చేస్తున్నాం. దాంతోపాటు ఈ ఆఖరికి మెన్యూర్ అంతా కూడా వర్మీ కంపోస్ట్లా తయారవుతుంది. దాన్ని అగ్రికల్చర్కి
మంచి ప్రైస్ సేల్ అవుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్లో రైతులకి పంట దిగుబడి పెరుగుతుంది, ఆకు క్వాలిటీ పెరుగుతుంది, పండ్ల తోట అయితే పండ్ల సైజు కూడా క్వాలిటీ వస్తున్నాయి. అందువల్ల ఇది మన కోళ్ళ ఫారంలో ఈ బిఎస్ఎఫ్ ఎక్కడైతే వాడుతున్నామో, ఈ గోల్డీస్ ఎక్కడైతే వాడుతున్నామో వాళ్ళు ఈ మెన్యూర్ని ఇంకొంచెం బెటర్ ప్రైస్కి అమ్ముకోగలుగుతున్నారు. ఎందుకంటే అవతల అగ్రికల్చర్ రైతులు కూడా మంచి ఈల్డింగ్ వస్తుంది కాబట్టి. లేయర్ ఫామ్స్ మినిమం 20,000 పైనే ఉంటాయండి. లేయర్ ఫామ్ అంటేనే 20,000 పైన ఉంటుంది. బ్రాయిలర్లో యూజ్ లేదు, ఓన్లీ ఫర్ లేయర్ ఫామ్స్. ఇది ఓన్లీ లేయర్లో ఈ వేస్ట్ మేనేజ్మెంట్, లిటర్ మేనేజ్మెంట్ అంతే. 20,000 పైన ఉంటాయి, అప్ టు 10 lakhs ఫామ్స్ కూడా ఉంటాయి. వాటికి ఇది బెస్ట్ సొల్యూషన్, సస్టైనబుల్ అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్. అంటే ఉంది, మీరు చెప్పిన కాన్సెప్ట్ ఉంది, కానీ మేము ఆ కాన్సెప్ట్లో లేము. మేము అసలు ఫుడ్గా ఇచ్చే సోర్స్లో మేము పనిచేయట్లేదు. ఓన్లీ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ లేయర్ ఫామ్స్, లేయర్ అండ్ బ్రీడర్ ఫామ్స్. ఇప్పుడు లేయర్ ఫామ్స్ ఉన్నాయనుకోండి, మినిమం 20,000 నుంచి స్టార్ట్ అవుతాయి. 20,000 ఫామ్ నుంచి 10 లక్షల ఫామ్ దాకా ఉంటాయి రకరకాల సైజుల్లో. జనరల్గా మేము ఏం చేస్తామంటే దీన్ని కస్టమైజ్ చేస్తాం. ప్రతి ఫాము కస్టమైజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకంటే ప్రతి ఫాము ఒక యూనిక్ ఫామ్ అని చెప్పాను కదా. అంటే ఏంటి, ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క సైజులో ఉంటుంది, ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క హైట్లో ఉంటుంది, ప్లస్ బ్రీడ్ వేరుగా ఉంటుంది. ఒక ఫామ్కి ఇంకో ఫామ్కి వాడే కోళ్ళ బ్రీడ్ వేరుగా ఉంటుంది. బోవన్స్ ఉండొచ్చు, బ్యాప్కాక్ ఉండొచ్చు, లేకపోతే హైలైన్ ఉండొచ్చు. ఇట్లాంటి మల్టిపుల్ బ్రీడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రీడ్కి తగ్గట్టుగా దాంట్లో వచ్చే ఇష్యూస్ని తగ్గట్టుగా మనం దీన్ని కస్టమైజ్ చేస్తాము. జనరల్గా సంవత్సరానికి 12 నెలలకు గాను 7 నుంచి 9 సార్లు, అంటే 7 నెలల నుంచి 9 నెలల పాటు వాడాల్సి వస్తుంది. మొదట్లో 3-4 months ఎవ్రీ 30 days గ్యాప్తో ఈ పంపిస్తుంటాము. తర్వాత ఏం చేస్తామంటే 30 days బదులు 40 days ఎక్స్టెండ్ చేయవలసి రావచ్చు. లేదంటే కొన్ని ఫామ్స్లో ఏం చేస్తామంటే వరుసగా 2 months స్కిప్ చేయడం. ఇట్లా అక్కడ ఫామ్ కండిషన్ బట్టి, ఇప్పుడు మన తెలంగాణలో అయితే 7 to 9 times సరిపోతుంది. కొంచెం ఆంధ్రాలో, కొన్ని గోదావరి జిల్లాలో అయితే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 9 to 10 times వేయాల్సి వస్తుంది. కోయంబత్తూర్ అటు సైడ్ అయితే 11 times వేయాల్సి వస్తుంది. అట్లా ఏరియా బట్టి మనం కస్టమైజ్ చేసుకుంటుంటాం. హ్యూమిడిటీ కావచ్చు, అక్కడ సాయిల్ కండిషన్ కావచ్చు, అక్కడ వెదర్ కండిషను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కోల్డ్ ఏరియాస్ ఉన్నాయి అనుకోండి, బాగా చలి ఉండే ఏరియాస్లో అయితే మనం 3-4 months సరిపోతుంది. గోల్డీస్ వాడకముందు ఏమవుతుందంటే రకరకాల మందులు స్ప్రే చేయాల్సి వస్తుంటుంది. ఆ మందుల వల్ల మంచి ఇన్సెక్ట్స్ మొత్తం చచ్చిపోతామే కాకుండా గాలి, నేల, నీరు, ఈ 3 కూడా కంటామినేట్ అవుతూ ఉంటాయి. ఈ సిస్టంలో ఏంటంటే ఇది సస్టైనబుల్ సొల్యూషను, న్యాచురల్ సొల్యూషను. దానివల్ల ఎటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ జరగకపోగా ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఫామ్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల, అంటే అంత ముందున్న అమోనియా తగ్గిపోవడము, ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. కోడిలో ఒక 2%, 3% ఎగ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కోడి హెల్తీగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మొత్తం ఈగలు లేకపోవడం వల్ల మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈ గోల్డీస్ దాదాపుగా ఒక 4.5 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసామండి సప్లై చేయడం. దీంట్లో మేము చేసిన అచీవ్మెంట్స్ అని చెప్పచ్చు, లేదంటే మాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే, కొన్ని ఫామ్స్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ 4 sheds 5 sheds ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి ఈ ఈగల ప్రాబ్లం, వాసన లేకుండా ఆహ్లాదకరంగా తయారైన తర్వాత వాళ్ళు ఇంకొంచెం ధైర్యంగా ఇంకో 2 షెడ్లు వేసుకుని, అట్లా 2-3 షెడ్లు పెంచుకుని, ఇంకా ప్రొడక్షన్, ఇంకా కెపాసిటీస్ పెంచుకుని ఇంకా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. దానివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీకి మేము మా వంతుగా మేము పౌల్ట్రీ ఇండస్ట్రీ గ్రో అవ్వడానికి మాకు ఒక మంచి అద్భుత అవకాశం దొరికింది ఈ గోల్డీస్ వల్ల. ఇప్పుడు సహజంగా ఏ ఇండస్ట్రీ అయినా సరే, మనం ఏదైనా ఒక ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేకపోతే ఏదైనా ఒక ప్రొడక్షన్ సెంటర్లో ఎంతో కొంత కార్బన్ ఉద్గారాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయడం కోసం రకరకాల పారామీటర్స్ అందరూ తీసుకుంటారు. మనం ఈ పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఇది ఒక సస్టైనబుల్ అండ్ న్యాచురల్ సొల్యూషన్. దీనివల్ల ఏంటంటే అమ్మోనియా కంట్రోల్ అవుతుంది, ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కాబట్టి ఎన్విరాన్మెంట్కి ఇంకొంచెం మేలు జరిగే విధంగా ఈ పౌల్ట్రీ ఫామ్ పరిసరాలన్నీ కూడా ఆహ్లాదకరంగా తయారవుతాయి. హెల్దీగా ఉంటుంది, కోడి హెల్దీగా ఉంటుంది, పరిసరాలన్నీ కూడా హెల్దీగా ఉంటాయి. కాబట్టి ఎటువంటి స్మెల్ లేకుండా, దుర్గంధాలు లేకుండా నిర్మూలించబడతాయి. కాబట్టి చాలా అద్భుతంగా ఫార్మర్ కూడా హ్యాపీగా ఉంటాడు, పౌల్ట్రీ ఫార్మర్ కూడా హ్యాపీగా అనిపిస్తుంది, కోళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది.